ఒక సుదీర్ఘమైన ఒక విస్తృత కలిగిన విశ్లేషణ చేశారు. నిజానికి మేము కూడా చాలాసార్లు ఇదే విషయాల వల్ల ఒక ఆశతో ఉన్నాం. నేనైతే చాలాసార్లు చెప్పాను, సభలలో కూడా చెప్పాను. తెలంగాణ ఉద్యమం అంటే కేవలం 4 ఏళ్ళ ఉద్యమము, 16 ఏళ్ళ ఉద్యమము, 30 ఏళ్ళ ఉద్యమము, లేకుంటే 40 ఏళ్ళు, 50 ఏళ్ళు కాదు. ఒక 100-110 సంవత్సరాల ఒక సుదీర్ఘమైన రాజకీయ చైతన్యంతో నడుస్తున్న ఉద్యమం యొక్క చివరలో మనం ఉన్నాం. ఇవన్నీ కూడా ఒకదానికొకటి కొనసాగింపే. అది రామ్జీ గోండు ఉరితీత కావచ్చు, భాగ్యరెడ్డి వర్మ సంస్కరణ ఉద్యమం కావచ్చు, కొమరం భీం సాయుధ పోరాటం కావచ్చు, సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు సాగించిన గ్రంథాలయ ఉద్యమం, లేదు ఆంధ్రమాస ఉద్యమం కావచ్చు, తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు. తెలంగాణ సాయుధ పోరాటానికి నక్సల్బరీ ఉద్యమానికి మధ్యలో గ్రామాన దొరలకు వ్యతిరేకంగా జరిగిన దళితుల ఆదివాసీల పోరాటాలు కావచ్చు, 1969 నక్సలైట్ పోరాటం కావచ్చు, 70 ప్రాంతంలో వచ్చిన మళ్ళీ తెలంగాణ పోరాటం కావచ్చు, చివరగా ఇప్పటిదాకా సాగుతున్న ఉద్యమానికి ఒకదానికొకటి అనుసంధానం ఉంది. ఇవి వేరు కాదు, ఇవి వేరు కాదు. ఈరోజు ఈ ఉద్యమంలో కూడా ఆ ప్రయాణంలో ఉన్న వాళ్ళు చాలామంది ఈ ఉద్యమంలో ఉండడం వల్లనే ఆ రకమైన ఒక రాజకీయమైన ఒక బలము, ఒక విశ్వాసం ఏర్పడింది అనేది హరగోపాల్ గారు చాలా ఒక సుదీర్ఘంగా మనకు వివరించడం జరిగింది. ఆ నమ్మకంతోనే, ఆ విశ్వాసంతోనే మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తెలంగాణ విద్యావంతుల వేదిక ఆ బాధ్యతను భవిష్యత్తులో కూడా నెరవేరుస్తుందని మీ అందరి తరఫున హరగోపాల్ గారికి మరొకసారి తెలియజేస్తున్నాను. ఇప్పుడు